హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రోటవేటర్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రతి 50 గంటలకు ఒకసారి ఆయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ లెవెల్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆయిల్ లెవెల్ బోల్టు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సైడ్ కూడా స్టిక్కరింగ్ చేస్తున్నారు, మెయింటైన్ ఆయిల్ లెవెల్ అని. అంటే మనం ఎట్లా చెక్ చేయాలంటే, ఆ బోల్ట్ అనేది తీస్తే ఆయిల్ అనేది మనకి లీక్ అవ్వాలి, అప్పుడు ఆయిల్ అనేది ఉన్నట్టు. ఆయిల్ అయితే లేనట్టుకుంది. ఆయిల్ లేదు కాబట్టి ఒకసారి ఆ ఆయిల్ కప్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. ఎందువల్లంటే బురద వెళ్ళిపోయినా కూడా ఆ గేజ్ బోల్ట్ నుంచి ఆయిల్ అనేది రాదు. కాబట్టి ఒక్కసారి ఆయిల్ కప్ అనేది ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. ఆయిల్ అయితే మడ్ అయిపోయింది పూర్తిగా. లైట్గా మట్టి వెళ్ళినట్టుంది, అందువల్ల చిక్కగా అయిపోయింది ఆయిల్ అనేది. ఇప్పుడైతే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం. ట్రాక్టర్ నుండి ఆయిల్ తీసుకుంటున్నాను క్లీన్ చేసుకునేదానికి. 250 ml అయితే సరిపోతుంది ఆయిల్ క్లీన్ చేసుకునేదానికి. బాటిల్ క్యాప్కి చిన్న హోల్ వేసాను డీజిల్ వచ్చేదానికి. డీజిల్తో బేరింగ్ని మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ట్రాక్టర్ని స్టార్ట్ చేసి పీటీఓ గేర్ వేద్దాం. ఇందాక నీట్గా క్లీన్ చేసాం కదా, అయినా చూడండి ఆయిల్ వేస్తుంటే ఎట్లా వస్తుందో మురికి లోపలికి బేరింగ్లోంచి. నీట్గా స్ప్రే చేసుకునేది బెటర్. లోపల ఏమైనా డస్ట్ గిస్ట్ అంతా వచ్చేస్తుంది బయటికి. రొటేట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎంత డస్ట్ ఉన్నా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత మడ్డ వస్తుందో బేరింగ్లోంచి. నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు నట్టులను కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాం. ఇవైతే గ్రీజు ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్. ఇప్పుడైతే మనం కొంచెం బేరింగ్కి కొంచెం గ్రీజు పెట్టుకుందాం.
ఫుల్గా ఏం పెట్టలేదు, కొద్దిగా పెడితే చాలు. ఇంకా ఆయిల్ కప్ అనేది ఫిక్స్ చేస్తున్నాము. ఆ తర్వాత 6 బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అనేది ఫిల్ చేద్దాం. దీనికి ఏమీ లేదు, గేర్ బాక్స్ ఆయిలే దీనికి కూడా. సేమ్ అవతల పక్క గేర్ బాక్స్ ఉంది కదా, పై గేర్ బాక్స్, అవతల పక్క గేర్ బాక్స్ సేమ్ దానికే ఆయిల్ పోస్తాము. సేమ్ ఆయిల్ దీనికి కూడా. కరెక్ట్గా ఒక 100 ml కూడా పట్టదు దానిలోకి, ఒక 75 ml అంతే, అంతకు మించి ఎక్కువ పడదు అంతే. ఆ గేజ్ బోల్ట్లోంచి ఆయిల్ లీక్ అయింది కాబట్టి మనం గేజ్ బోల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోస్తే చాలు, గేజ్ బోల్ట్ నుంచి వచ్చింది కాబట్టి కొద్దిగా ఆయిల్ పోస్తే సరిపోతుంది. చూడండి, మళ్ళీ గేజ్ బోల్ట్ అని ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఫుల్గా ఉంది ఆయిల్, అట్టునాలి తీసిన తర్వాత అంతే. మళ్ళీ గేజ్ బోల్ట్ అనేది వేసేయాలి. ఇప్పుడు మనం పైన గేర్ బాక్స్ చెక్ చేద్దాం. ఆయిల్ గేజ్ అనేది ఇది డబుల్ గేర్ బాక్స్, ఇది సింగిల్ గేర్ బాక్స్ అనేది సపరేటు, ఇది డబుల్ గేర్ బాక్సు. ఇది గేజ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది, దీనికి చెక్ చేసుకునేది. ఆయిల్ అయితే ఉంది, ఒక నిమిషం ఆగండి చూపిస్తాను.
చూడండి ఇక్కడ 2 గేజీలు కనబడుతున్నాయి కదా, మ్యాక్సిమము మినిమం ఆయిల్ అయితే ఆ 2 గేజీల మధ్యన ఉండాలి ఆయిల్ లెవెల్ అనేది. ఆయిల్ అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనం ఇప్పుడు ఫుల్ టైట్ చేసేద్దాం. అలాగే ఇటు పక్క లెఫ్ట్ సైడ్ గేర్ బాక్స్ ఉంది కదా, దాని గేజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. దీనికి వచ్చేసి 13 స్పాండ్లు సెట్ అవుతుంది. ఇప్పుడైతే గేజ్ బోల్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఆయిల్ ఉందో లేదో. ఆయిల్ అయితే ఉంది, కానీ లైట్గా మడ్ అయింది. ఒక 50 గంటలు అయితే కుట్టుకోవచ్చు ఆయిల్తో. ఆ తర్వాత మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఎక్కువ మడ్ అయింది లైట్గా, ముందుగానే మార్చేస్తే మనం మంచిదే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసారు కదా ఆ రోటవేటర్ అనేది ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలో. అలాగే ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆ గ్రీజింగ్ పాయింట్ల దగ్గర ప్రతి 8 గంటలకు ఒకసారి గ్రీజింగ్ అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా డస్ట్ కప్ అరిగిపోయినది. నెక్స్ట్ వీడియోలో ఆ డస్ట్ కప్పు మార్చేది వీడియో పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.